నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. అధికార పార్టీ అధినేత సిద్ధమంటూ ప్రచారం ప్రారంభించి వాలంటీర్లకు వందనంతో యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని తెలుగుదేశం జనసేన పొత్తులోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఫైనల్ స్టేజ్లోకి వచ్చిన సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో మొత్తం సీన్ మారిపోయింది. ప్రతిపక్ష కూటమిలో చేరడానికి బీజేపీ పెద్దలు సై అంటున్నారు. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చే వరకు టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేదు. లేటుగా వచ్చిన కమల్నాథులు మరింత ఆలస్యం చేయడం వెనుక అసలు కారణమేంటి? మోడీ మంత్రాంగం వెనుక జగన్ యంత్రాంగం ఉందా? ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరకపైన అందరి ఫోకస్ ఉంది. తెలుగుదేశం బాస్ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపినా పొత్తు ఫైనల్ అవ్వలేదు. ఈ సమావేశంలో ఏం జరిగిందనే విషయము బయటకు రాలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన మరుసటి రోజే ఏపీ సీఎం జగన్ హస్తినకు వెళ్లారు. ప్రధాని మోదీతో సమావేశమైన జగన్ ఏపీ పాలిటిక్స్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ తర్వాత బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. జగన్ ఏం చెప్పినా ఏపీలో పొత్తులపై బీజేపీ వెనక్కి తగ్గే అవకాశం లేదని భావిస్తున్నారు విశ్లేషకులు. కేంద్రంలో వరుసగా 2 సార్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టడానికి సన్నాహాలు చేసుకుంటుంది. ఆప్కి బార్ 400 కే పార్ అంటూ ఈసారి 400 సీట్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కమలనాథులు. సొంతంగా 400 సీట్లు సాధించడం సాధ్యం కాదని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అందుకే పాత మిత్రులతో కొత్త స్నేహాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో పొత్తు ఉండవచ్చు అని సిగ్నల్స్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. త్వరలోనే ఏపీలో పొత్తులపై తేల్చేస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఈసారి తెలుగుదేశం జనసేన కూటమి విజయం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ పరిస్థితులలో టీడీపీ జనసేన కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్తే ఏపీలో సొంతంగా 4-5 సీట్లైనా సాధించవచ్చని బీజేపీ హైకమాండ్ ఆలోచన. జగన్ తో సన్నిహితంగా ఉన్నా నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఈ పరిస్థితులలో బీజేపీ రికార్డు విజయం సాధించాలంటే గెలిచే పార్టీతో చేతులు కలపాలి. పొత్తుల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు. 20 అసెంబ్లీ సీట్లు, 6 నుంచి 8 ఎంపీ స్థానాలు డిమాండ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీ జనసేన పార్టీలకు కలిపి 30 శాసనసభ స్థానాలు, 5 ఎంపీ సీట్లు ఇస్తామని ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఈ ప్రపోజల్ పై బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాత ఢిల్లీ పెద్దలు ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో జగన్ అధికార బలాన్ని ఎదిరించి నిలవాలంటే బీజేపీ సపోర్ట్ ఉండాలని తెలుగుదేశం జనసేన అధినేతల అభిప్రాయం. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్ సర్కారు దొంగ ఓట్లతో గట్టెక్కే ప్రయత్నం చేస్తుందని టీడీపీ జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు బయటపడిన దొంగ ఓట్లు, ప్రతిపక్ష ఓటర్ల తొలగింపు వ్యవహారాలతో విపక్షాల అనుమానాలు నిజమే అనుకోవాలి. కూటమిలో బీజేపీ కూడా జాయిన్ అయితే అధికారుల దూకుడు తగ్గే అవకాశం ఉంది. కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులకు కఠిన శిక్ష తప్పదు. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలు చేసిన అధికారులకు ఎలాంటి గతి పట్టిందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ కారణంతో బీజేపీ బలానికి మించి సీట్లు డిమాండ్ చేసిన పొత్తు విషయంలో తెలుగుదేశం నాయకత్వం వెనక్కి తగ్గడం లేదు. ఫిబ్రవరి 20 తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తుంది. ఆయనతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హస్తిన ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఢిల్లీ పర్యటనలో పొత్తులపై ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. సీట్ల పంపకాల వ్యవహారం తేలిపోతే రాష్ట్రంలో ప్రచారం మరింత హోరెత్తిపోతుంది.